అందరికీ నమస్కారం. మనకు వచ్చిన రోజే మనకి గంటికట్టల మిషన్ ఫీల్డ్ అనేది వచ్చింది. ఇగో ఇప్పుడే కడుతున్నాము. ఇప్పటి వరకు మనకు ఒక అన్న అనేది చూపించి వెళ్ళారు. అన్న మొత్తం దాని గురించి తెలుసు కాబట్టి అన్నకు ఒక 3 మిషన్స్ అనేది ఉన్నాయి. మొత్తం కూడా దాన్ని ఎట్లా చేయాలి, ఎట్లా వాడాలి అనేది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడే మనము నిన్న నైట్ వచ్చింది, ఈరోజు మార్నింగ్ ఫీల్డ్ అనేది కూడా మనకి స్టార్ట్ అయింది. ఇప్పుడే కడుతుంది. ఏ విధంగా కడుతుంది, ఎట్లా కడుతుందో కూడా మీరు ఈ వీడియోలో అనేది చూద్దరు. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఎందుకంటే మనం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అనేది వస్తాయి. ఏందా లేపు ఎన్ని కేజీలు అయితే సేపు వరకు అన్న మనకి చూపించి వెళ్ళడం అనేది జరిగింది. మనోడికి కొంచెం డైరెక్షన్ అనేది ఇచ్చింది. ఇప్పుడు మనోడు కూడా చిన్నగా అనేది పడుతున్నాడు. ఎందుకంటే మనం ఇప్పటివరకు కూడా ఈ ఫీల్డ్ అనేది మనకు తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా మనము ఇట్లా ఫీల్డ్కి అనేది వెళ్ళలేదు కాబట్టి కొంచెం కొత్త కాబట్టి కొంచెం నిదానంగా అనేది వెళ్తున్నారు. ఇంకా దీని గురించి మీకు ఏమైనా తెలుసుంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎట్లా కట్టేది. ఇంకా మనకి దీని గురించి అనుభవం లేదు కాబట్టి దయచేసి ఒకవేళ రాంగ్ ఏమైనా ఉంటే మాత్రం మీరు వీడియో రూపంలో అనేది అంటే కామెంట్ రూపంలో అనేది చెప్పండి. చూడండి ఎంత నిదానంగా అనేది వెళ్తున్నాడు. ఎందుకంటే మనకి ఫీల్డ్ కొత్త కాబట్టి ఇట్లా చిన్నగా కడుతున్నాం. చూడండి అట్లా సౌండ్ వచ్చినప్పుడు మాత్రం మనకి కట్ అయిపోయిందని అర్థం. ఇట్లా కొంచెం రివర్స్ అనేది వచ్చేసి మనము కట్టన్ అనేది వదిలేస్తున్నాము. మనం తీసుకున్నది రెడ్ లైన్స్ బేలర్ కదా, కొంచెం సైడ్ డోర్లు అనేది కూడా తీసేయాలని మనకు చెప్పడం జరిగింది. అది కూడా తీసేయాలా. చూడండి ఇప్పుడు కట్ట అనేది కింద పడిపోతుంది. ఈ విధంగా అనేది కొత్త ఈ సంవత్సరమే మాడాడ పదును అనేది కూడా ఉంది. కొంచెం చూసి అనేది కట్టుతున్నాము. పదునున్న దగ్గర ఇది జామ్ అవుతుందంట, కొంచెం నిదానంగానే కట్టమని చెప్పిన. చూడండి కొంచెం పర్లేదు, మనోడు కూడా పర్ఫెక్ట్ అయినట్టే. ఇంకొక ఎకరం ఇప్పుడు సుమారుగా ఇదంతా వచ్చేసి కూడా ఎకరం ఉంటుంది పొలము. ఇంకొక ఎకరం దున్నే లోపల కూడా కొంచెం మనోడు కూడా పర్ఫెక్ట్ అనేది అవుతాడు. ఇట్లా గడ్డి వచ్చినప్పుడు మాత్రం కొంచెం నిదానంగా అనేది వెళ్ళాలి. ఎందుకంటే ఒక్కసారి మనం స్పీడ్గా పోతే మాత్రం గడ్డి అనేది అందులో జామ్ అవుతుందంట. కొంచెం నిదానంగా అనేది వెళ్తున్నాం. కొంచెం మీకు ఎవరికైనా తెలుసుంటే మాత్రం కామెంట్ చేయండి. ఇట్లా కాదు అట్లా అనేది కూడా కొంచెం మా కామెంట్ రూపంలో అనేది చెప్పండి. మీరందరూ ఇచ్చిన సపోర్ట్ వల్లనే మనం కొంచెం దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. రాని కొంచెం ఇంకా చూడండి అట్లా పడిపోతుంది కట్ట. కొంచెం కొత్త కదా, టెన్షన్గానే ఉంది.
నిన్న నైట్ అనేది తీసుకొచ్చాము, ఈరోజు మార్నింగ్ అనేది మనకి ఫీల్డ్ రావడం జరిగింది. ఇప్పుడు కొత్త కదా, కొంచెం భయంగానే తోలుతుండు. ఎందుకంటే కొత్తలో ఎవరికైనా అంతే ఉంటుంది. అసలు దాని గురించి మనకి అంటే దాని గురించి గింత కూడా అనేది మనకు తెలియదు. ఈ ఫీల్డ్ గురించి అసలు కొంచెం కూడా మనం అనేది తెలుసుకోలే. అంటే మామూలుగా తెలుసుకున్నాంలే కానీ అసలు ఎప్పుడు మనం ఇది యూజ్ చేయలేదు కాబట్టి మనకు అంత ఐడియా లేదు. కొంచెం ఏదో భయంగానే కడుతున్నాం. ఒక 4-5 ఎకరాలు పోయేసరికల్లా, 2-3 ఎకరాలు అట్లా దున్నేసరికల్లా కొంచెం పర్ఫెక్ట్ అనేది అవుతుంది కదా, ఇబ్బంది అనేది ఉండదు. ఎట్లా లాక్కుంటుంది, గడ్డని మొత్తం కూడా లాగుతుంది. ఈ విధంగా అనేది వస్తుంది. ఇంతా కూడా కడుతున్నాం. ఈ విధంగా అనేది లాగుతుంది మొత్తం. ఎట్లా లాగుతుంది, ఇట్లా అనేది లాగుతుంది. అది ఎప్పుడైతే మనకి కట్ట నిండిద్దో అప్పుడు మనకి సౌండ్ అనేది వస్తుంది. సౌండ్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఇట్లా ఈ విధంగా మనకి సౌండ్ వచ్చినప్పుడు ఆ కట్ట నిండి అనేది అర్థం. ఎంత నిదానంగా అనేది పోనిస్తున్నాడు. చాలా కొత్త కదా, అట్లానే ఉంటుంది. ఈ దారము ఒక్కోసారి ఇట్లా అనేది పడుతుంది, మనం అందులో అనేది వేసుకోవాలి. గాలికి అనేది అట్లా ఇబ్బంది అనేది అవుతుంది కొంచెం, అది కూడా చూసుకోవాలని చెప్పడం జరిగింది. గుబ్బ మాత్రం మామూలు ఎవరినిగో అమ్మట అయిపోయింది కట్ట వెంటనే. ఇగో కొంచెం వెనక్కి పోని, వేసుకో ఇక. అదే బయటకు వేసుకో అంటున్నా. అట్లా ఈ విధంగా అనేది మనకి కట్టబడుతుంది. మనం ఫస్ట్ ఫీల్డ్ ఎకరానికి అనేది వచ్చినాము. ఎన్ని కట్టలు అవుతుంది, ఎన్ని కట్టలు కడుతుందో కూడా చూద్దాము. ఎందుకంటే కొత్త కదా, కొంచెం భయంగానే ఉంది మనకి. కొంచెం నిదానంగా అనేది కడుతున్నాము. చూద్దాం అసలు ఎట్లా. కొంచెం గాళ్ళు ఉన్న కాడ కూడా అసలు వెళ్ళొద్దన్నారు. రాళ్ళు ఉన్న దగ్గర కూడా కొంచెం ఇబ్బంది అవుతుందంట. ఆ బ్లేడ్లు కొట్టేయడం, కొంచెం అట్లా రాళ్ళు తగిలి అది మొత్తం పోవడం అనేది జరుగుతుందని చెప్పారు. కొంచెం నిదానంగానే వెళ్తున్నాం. కొంతమంది అయితే చాలా స్పీడ్గా కలుపుతారు. అంటే వాళ్ళకి అనుభవం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, మనకు అనుభవం అనేది లేదు కాబట్టి ఇట్లా నిదానంగా కడుతున్నాం. మన ఫీల్డ్ ఎట్లా ఉంటుందంటే, నిన్న వెహికల్ తీసుకొచ్చి, అంటే నిన్న బేలర్ తీసుకొచ్చి ఈరోజు ఫీల్డ్ అనేది వెంటనే వచ్చింది. ఎందుకంటే మనకి ఇప్పుడు కొంచెం అక్కడక్కడ కోస్తున్నారు, దానివల్లనే మనకి ఇట్లా కిరాయిలు అనేది వస్తున్నాయి. ఒకవేళ కొంచెం లేట్ అయితే మాత్రం మనకి ప్రాబ్లం అనేది అయిపోయేది. ఎందుకంటే ఫీల్డ్ అనేది ఉండదు కదా. కొంచెం ఇప్పుడు అనేది ఫీల్డ్ స్టార్ట్ చేస్తే మనకి ఇబ్బంది అనేది ఉండదు. కొంచెం దీని మీద తెచ్చిన అప్పు గిప్పు మొత్తం కూడా పోతుంది. ఈ మడి అనేది కూడా మొత్తం కట్టినాము, అయిపోయింది. ఇప్పుడు పైకి అనేది ఎక్కుతాను మనోడు. చూద్దాం ఒకసారి. బండి లేస్తుంది ఆలే. ఓ అమ్మ లేస్తుంది, చిన్నగా లేస్తుంది. గేర్ వేసుకుంటారు ఇక. మనం ఇట్లా దుగాలు దాటేటప్పుడు మాత్రం గేర్ అనేది కంపల్సరీ తీసేయాలా. అట్లా గేర్లో ఎక్కినప్పుడు ఏంటంటే ఆ బ్లేడ్లు పోతాయని చెప్పడం జరిగింది. అందుకే కొంచెం నిదానంగానే, కొంచెం కొత్త కదా, టెన్షన్ ఉన్నా కూడా కొంచెం నిదానంగానే పొమ్మని చెప్పిన మనోడికి కూడా. అసలు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా. ఎందుకంటే ఒక్కోసారి ఆ కంగారులో ఆరాటం ఏంటంటే వేసినాం అనుకో చికాకు అనేది అవుతుంది. అందువల్లనే కొంచెం నిదానంగా వెళ్ళమని చెప్పిన. అట్లా వెళ్తేనే టెన్షన్ ఏది తీసుకోకుండా వెళ్తేనే కొంచెం మనకి కూడా ఫీల్డ్ గురించి కూడా అర్థమవుతుంది, ఇబ్బంది లేకుండా అనేది ఉంటుంది. కొంచెం దుగాలు అమ్మటే ఏంటంటే వాళ్ళ దగ్గర నుండి కుప్పలు వేసుకుంటాం, అది కూడా మనం కట్టగలుగుతాము. అట్లా లేనప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది. కట్ అయిపోయింది, కింద పడ్డది. కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉంది నాకంటే. దన్నగా అనిస్తాడు. కొంచెం మనం కూడా ఎక్కితే అయిపోతుంది, తొందరగానే అయిపోతుంది. కొంచెం లేట్ అనేది అవుతుంది. తాడు అనేది కొంచెం ఇబ్బంది పెడుతుంది మన. అట్లా కర్రతో నెట్టుకోవడమే పోనీగా. తాడే కొంచెం గాలి ఊగినప్పుడు ఏంటంటే గాలికి లేచిపోతూ ఉంది. అలాంటప్పుడు కొంచెం కట్ అయిపోయింది అప్పుడే మనకి. తాడ పట్టిందంట కొంచెం. దానికి ఆ దిండుకు మాత్రం కొంచెం చుట్టుకోలేదని చెప్తాడు. కొత్త కదా, కొంచెం టెన్షన్గా ఉంటుంది ఏదైనా. బండికి మాత్రం మస్తు కలర్ ఉంది, రెడ్ లైన్స్. బేలర్ మాత్రం మామూలు కలలేదు బండికి, ఎక్సలెంట్గా అనేది ఉంది. చూడాలి అసలు ఈ సంవత్సరం ఎంత ఫీల్డ్ చేస్తాం ఏంటో అనేది.
లాగిస్తూనే ఉండు కొంచెం కొంచెం. అప్పటికే 2-3 మళ్ళీ అయిపోయేసరికల్లా మనోడు కొంచెం పర్ఫెక్ట్గా అయితేనే ఉండు. పర్లేదు, అట్లా అర్థం చేసుకుంటే మనకు కూడా కొంచెం తొందరగా ఇబ్బంది లేకుండా అనేది ఉంటుంది. వర్క్ కూడా స్పీడ్గా అనేది నడుస్తుంది కదా. ఒక 50-60 కట్టలు కాగానే మళ్ళీ మనము ఆయిల్ అనేది చూసుకోవాలంట. దంచుకొని పోతుంది. మీరు అందరూ అనుకోవచ్చు కొత్తది కదా అట్లే ఉంటుందని. చూద్దాం దాని సంగతి కూడా. ఎవరికైనా కొత్తలు అంతే ఉంటుందిలేండి, కొత్త దాని మీద మోజు ఎక్కువ అన్నట్టుగా అట్లనే ఉంటుంది. కొంచెం కొత్తది కాబట్టి దానికి మనకు కూడా అట్లనే ఉంది. వాడంగా దాని వ్యవహారం ఏందో కూడా తెలుసుకోవాలి మనం. బండి మాత్రం మామూలుగా పోయింది. ఆ తాడు చూసుకోలేదు నువ్వు అట్టుంది. వెనక్కి కూడా గుంజుకుంటుంది అది. ముందుకు పని పోనీగా పోనీ. చూడండి కట్టడం రాకపోతే ఎట్లా ఉంటుంది. టెన్షన్గా అయింది మాకు. మావాడు తాడు చూసుకోలేదు, ఆ తాడు వల్ల ఎట్లయింది. చిన్న కట్టు ఇప్పుడు ఊడింది కదా, దాన్నే మళ్ళీ కడతాను ఉప్పదీసి మొత్తం. చిన్నగా పోనీ. దీన్ని కొంచెం నెట్ట చూడండి ఎట్లా ఇప్పిన్నా. కొత్తగా అంతే ఉంటుంది, ఎంత టెన్షనే. ఇగో వెనక్కి రానిగా. మావాడు ఇట్లా కట్ చేసుకొని వస్తున్నట్టుంది. కొత్తగా తెలుసుకోని అనేది ఇట్లా కడుతున్నాం. ఇలా ఏమైద్దో ఏమో లాస్ట్కి. గడ్డి లేదు ఎక్కువ, గడ్డి లేనప్పుడే కొంచెం తాడు అనేది ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని. చూడండి ఇగో చేలలో అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఉంటాయి, కొంచెం చూసుకోండి. ఎందుకంటే అది పోయి అందులో పడదు అనుకో బ్లేలు కర. పడుతుంది, ఆగు పడిద్ది, ఆగు. కట్ అయిందా? అయిందిగా, ఆగు. చిన్న పోనిచ్చుకో కొంచెం. వెనక్కి రాని. కొంచెం ఇబ్బంది బాగా అవుతుంది, ఎందుకంటే ఒక్కోసారి తాడు పడట్లేదు, ఒక్కోసారి అది మనకి కట్ అయినప్పుడు ఏంటంటే సౌండ్ వచ్చింది కదా. ఇప్పటిదాకా తాడు పడక ఇప్పుడు సౌండ్ రాలేదు మనకి, ఎందుకో ఏమో మరి. కట్టినట్లా ఆ విధంగా వదిలేసినాం. అది మనకి కట్ట దగ్గరకు వచ్చేటప్పుడు ఏంటంటే ఆ స్కేల్ అనేది కిందకు పోతుంది. ఇప్పటివరకు కిందకు పోలే అసలు స్కేలు, మరి ఎందుకో ఏమో. ఇంతసేపు బాగానే పనిచేసింది, ఇప్పుడు అసలు స్కేల్ కింద పోలే, మరి ఎందుకో ఏమో అర్థం కాలే మాకు కూడా. తాడేది తెగట్లేదులే కానీ గుంజుకోలే. ఇప్పుడు మళ్ళీ దాన్ని సెట్ చేస్తే ఇప్పుడు కొంచెం దిగుతుంది. అది దిగినప్పుడు ఏంటంటే మనకి తాడు అట్లా వచ్చినప్పుడు ఆపో, తాడు బయటికి పోయింది. అట్లా బయటికి పోయినప్పుడే ఇబ్బంది అవుతుంది. ఈ తాడు బయటికి పోయినప్పుడే ఇది దిగట్లే, అప్పుడు ఓవర్ అవుతుంది. మళ్ళీ పట్టదు, ఆగు. కొంచెం అట్లా గుంజేయాలా. పోనీ స్కేల్ గుంజి కొంచెం ఎత్తే అప్పుడు సెట్ అవుతుంది దానికి. అట్లా కొంచెం అక్కడక్కడ మూలలో పోతున్నాయి కొత్తగా. ఇప్పుడు సౌండ్ వచ్చింది చూడండి, ఇంతసేపు సౌండ్ అనేది రాలే, ఇప్పుడు సౌండ్ వచ్చింది. తాడు మొత్తం చుట్టుకుంటుంది చూడండి, తాడు ఎట్లా ఊడుతుందో ఈ విధంగా అనేది ఊడుతుంది. కట్ట కింద పడుతుంది. ఎక్కిద్దా ఎక్కదా అని రివర్స్ అనేది వస్తున్నాం సేఫ్టీగా. కొంచెం లేపు, నిదానమే ప్రధానం. సో ఎండెత్తలేసింది వెనకనే ఆ ఎత్తుంది దుఃఖం, ఇది కొంచెం నిదానంగా అనేది వచ్చినాం.
చూశారు కదా, ఇప్పటికి ఇంకో మడి ఒక్కటే ఉంది. ఇప్పటికి కంప్లీట్ కావడానికి అనేది వచ్చింది. ఫీల్డ్ ఇట్లా అవుతుంది. కొత్త ఊరికి అదే పదం వస్తుంది, కొత్త కొత్త అనేది. ఎందుకంటే కొంచెం మనకి చెప్పేవాళ్ళు అన్న వాళ్ళు ఇందాక వచ్చి చెప్పి వెళ్ళిపోయారు. మన డ్రైవర్లకు మనకు కూడా దాని మీద కొంచెం అనుభవం అనేది లేదు. అందుకే కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది బాగా. అది ఇందాకల్లా మాకు తెలియకుండా ఓవర్గా అది కట్టడము, అది సౌండ్ రాకపోవడం అంతా కొంచెం భయం అనేది వేసింది ఇందాకల్లా. తర్వాత మళ్ళీ చిన్నగా ఆలోచించుకొని అనేది తీసాము. ఇట్లా ఉంటుంది మన ఫీల్డ్ కష్టాలు, మన కష్టాలు అనేది. అంటే దగ్గర గానే ఎమ్మటే సౌండ్ అనేది వస్తుంది, ఎమ్మటే కట్ట అనేది నిండుతుంది. ఎందుకు గడ్డి అనేది ఎక్కువ ఉంది మళ్ళీ. అందుకే కొంచెం దూరమోనే కట్ అవుతుంది, కొంచెం దూరంలోనే కట్ అవుతుంది. చూడండి ఆ నుంచి ఇగో గింత దూరమే ఎమ్మటే కట్ అయింది. కొంచెం గడ్డి అనేది ఎక్కువ ఉంది. కొంచెం కోసే వాళ్ళు కూడా పైకి కోసారు చూడండి. కొంచెం పైకి కోయడం వల్ల కూడా రివర్స్ అనేది వస్తుంది. మనం కొంచెం ఇందాకడ మీద ఇప్పుడు పర్వాలేదు, బెటర్గానే ఉంది. ఇంకా పొంగ కూడా అలవాటు అవుతుంది మనకి. కొంచెం మళ్ళీ దగ్గర అక్కడక్కడ పోతుంది. కొంచెం దాని గురించి తెలుసుకున్నాం అనుకోండి, అది కూడా మనకి అర్థమైపోతుంది. దన్న అయిపోతుంది. ఈ సైడ్లో డోర్లు అనేది కూడా తీసేయాలా, ఎందుకంటే మనోడు తీసేయమన్నాడు. దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లం ఉంటే తీసేయమన్నాడు. చూడండి స్పీడ్గా అయిపోతుంది. అయిపోయింది, కట్టబడ్డది అమ్మటే. మనోడు కొంచెం పర్ఫెక్ట్గా అయిండు, ఇబ్బంది లేదు. ఆ స్కేల్ మొత్తం అవతల పోయి యువతల మళ్ళీ కట్ అవుతుంది వైరు. అప్పుడు వైర్ అది కట్ అయినప్పుడు మనకి కట్ట అనేది కిందకి వేసుకోవాలి. అప్పుడు మొత్తం చుట్టుకుంటుంది అట్లా కట్ట కింద పడడం. అది ఎప్పుడైతే కింద పడుతుందో అప్పుడు మొత్తం చుట్టుకున్న తర్వాత కట్ట అనేది కింద పడడం జరుగుతుంది. ఈ సంవత్సరమే కదా దీని గురించి మనము అంతగానం తెలుసుకునేది. ముందు కూడా దీని వ్యవహారం ఏందో చూద్దాం. ఎందుకంటే కొత్త కాబట్టి ఏది కూడా అర్థం కాదు ఫస్ట్లో మనకి. తర్వాత పోగానే మనకి ఏదైనా అర్థమవుతుంది. అప్పుడు అనేది దీన్ని తెలుసుకోగలుగుతాము. కానీ అదృష్టం ఏంటంటే మనం మిషన్ తీసుకొచ్చింది నైటే, దీన్ని మళ్ళీ ఇప్పుడు వర్క్ చేసేది కూడా ఎమ్మటే మనకి వర్క్ అనేది వచ్చేసింది. చూడండి మనకి ఎమ్మటే రావడం, ఎమ్మటే కిరాయి రావడం. పాపం మనకు తెలిసిన అన్న వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే రావడం, దీని గురించి చెప్పడం కూడా అంతా కూడా మనకి తొందరగా అనేది అయిపోయింది. ఏదో అన్ని ఆ అవకాశాలు అనేది మనకు కలిసి వచ్చినట్టుగా అనేది అనిపించింది. ఎందుకంటే వాళ్ళు కూడా టయానికి ఉండడము, ఇట్లా మనకి దీని గురించి చెప్పడం అనేది కూడా కొంచెం అదృష్టమే. ఈ రోజుల్లో ఎవరు చెప్తారు చెప్పండి, ఎవరు కూడా చెప్పరు మనకి. కానీ పాపం వాళ్ళ గ్రామం నుంచి మనం ఫోన్ చేయగానే మన కోసం వచ్చి చెప్పడం అనేది మన అదృష్టంగా అనేది మనం భావించుకోవడమే. సో దంచుతుంది ఒక పక్కన అవి టైర్లు అనేది కూడా కొంచెం వెడల్పు అనేది చేసినాము. అట్లనే ఉండాలంట. మనోడు ఇప్పుడే కొంచెం కవర్ అయ్యిండు. ఈ ధర నుంచి రమ్మన్నా మొత్తం. ఈ ధర నుంచి వస్తే వెళ్ళిపోతుంది. కొంచెం ఆడాడేందంటే గడ్డి ఎక్కువ ఉన్న దగ్గర పదును అనేది ఉంది. అట్లా కూడా జామ్ అవుతుందంట పదును ఎక్కువ ఉంటే. ఎప్పుడైనా పదును తక్కువే ఉండాలంట. పదును ఎక్కువ ఉంటే మాత్రం జామ్ అయ్యి కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పడం జరిగింది. కట్ అయిపోయింది వెంటనే. కట్ట అయిపోయినప్పుడల్లా కొంచెం వెనక్కి వచ్చి ఖాళీగా ఉన్న దగ్గర వేసుకుంటే కొంచెం మనకు కూడా అంటే లెక్కేసుకోవడానికైనా వాళ్ళు తీసుకోవడానికైనా గడ్డి లేకుండా ఉంటుంది మంచిగా. ఎట్లా పడేస్తుంది, బట్టన్ మొత్తంగా ఏమంటే పడేస్తుంది. ఈ బండిని కొన్నది ప్రత్యేకంగా దీనికోసం అనేది కొన్నాం. దీన్ని తీసుకున్న ఈఎంఐ కూడా వెళ్ళిపోతుందో తెలియదు. ఈ సీజన్లో మాత్రం మ్యాక్సిమము దీనికి మందమైనా మేము కవర్ చేయాలి నెక్స్ట్ సీజన్ కల్లా. ఎందుకంటే కొంచెం మనము ఈఎంఐ ద్వారా కాబట్టి నెల లెక్క కట్టాలా, దాని మందం అనేది దీన్ని కవర్ చేయాలి మనం. దీన్ని తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మన ఖాతాలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ మడి కట్టామనుకో ఫైనల్గా ఒక మడి ఉంటుంది. ఈ మడి కట్టిన తర్వాత ఎన్ని కట్టలు అయినాయో కూడా మీకు చెప్తాను నేను. చిన్నగా వస్తాను మావాడు కొత్తగా అట్లనే ఉంటుంది.
ఫస్ట్ టైంలో ఎవరికైనా అంతే ఉంటుంది, తర్వాతనే దాని గురించి అనేది తెలుస్తుంది. నిదానంగా వస్తాను. ఒక్కోసారి ఏంటంటే తాడు బయటకు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, తర్వాత ఇబ్బంది ఉండదు. చూడండి అన్నమాట అయిపోయింది, నిండింది. కట్టపడేస్తుంది వెంటనే. అయిపోయింది. వద్దాం అనుకున్నాం, వచ్చి చూసేసరికి గాళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయో. మొత్తం గాళ్ళే, మిషన్ దిగబడ్డ గాళ్ళు. 4 వీల్ నడిచింది ఇది. కొంచెం గాళ్ళ దగ్గర బాగున్నాయి. మరి ఎట్లా ఏమంటాడో ఏమో, రైతుని అడగాలి. మనమైతే దున్నలేము, ఎందుకంటే ఇది మొత్తం మట్టి పడ్డది అనుకోండి, చికాకు అవుతుంది. సరే అని కూడా అడిగి తెలుసుకుందాం. ఆ మల్లోకి అనేది వెళ్ళట్లేదు, ఆ మల్లో మొత్తం గడ్డి అనేది, అది మొత్తం గుంటలు అనేది ఉన్నాయి, అందుకే వెళ్ళట్లేదు. ఇందులో కొంచెం ఉంది, ఇట్లా దీని ద్వారా ఇట్లా వెళ్తే ఒకవేళ కట్ అయితే అది కూడా కట్టేసి సీన్ స్టార్ట్ అయింది అమ్మటే. ఇది ఒకటి కట్ అయింది అనుకోండి, ఇక్కడ పడేసేసి లెక్కేసుకొని ఆయనకు చెప్తాము, ఎందుకంటే ఆయన కూడా లేడు చేయను. ఆయన మొత్తం నీళ్ళే ఉన్నాయి చూడండి ఎట్లా వాటర్ ఉన్నాయో, అవతల కూడా అంతే ఉన్నాయి, మొత్తం దిగబడుతుంది. పొలం కూడా అంతా దిగబట్లే ఉన్నాయి. లాస్ట్ కట్టకి ఇబ్బంది పడుతున్నాం, గడ్డి ఎత్తుకుతున్నాం, అదొకటి కట్టేసి వెళ్ళిపోతాం. ఎందుకంటే అదొకటి అయిపోయింది అనుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. తాడు కొంచెం ఇబ్బంది అవుతుంది అప్పుడప్పుడు. లాస్ట్ కట్ట కోసం వెయిటింగ్, ఎత్తుకులాడుతూ ఉన్నాం, తిరుగుతూ ఉంది బండి. అదొక కట్టగానే లెక్క చెప్పేసుకొని వెళ్ళిపోతాం. లాస్ట్ కట్ట కోసమే వెతుకులాట. గడ్డి కూడా ఇటు వేస్తే అవుతుంది కదా, దీన్ని కూడా వేద్దాం. ఇది మొత్తం కూడా తీసిన దుగం నుంచి, ఒకవేళ ఇద్దో కాదో చూడాలా. లోపల కన్ని పెడితే అప్పుడు తెగట్లేదు మనకి, అప్పుడు స్కేల్ అనేది దిగి మంచిగా పడుతుంది. ఏ విధంగా వస్తుంది. లాస్ట్ కట్ట కోసం వెయిటింగ్. ఆ మల్లో నుంచి కింద మల్లో దిగినాం, మళ్ళీ ఇక్కడ దువ్వం మీద ఉంటే పక్కన చేసిన. లాస్ట్లో ఒకటి అయిపోతే వెళ్ళిపోదామని చూస్తున్నాం, ఎందుకంటే కట్ట ఆల్రెడీ అందులో సగం ఉంది కదా. ఈ దెబ్బకి కావాలి నాకు తెలిసి. ఈ మళ్ళీ ఏడొక్క కుప్పేసిన, చూద్దాం అవుతుందా కాదా ఇప్పటికైనా. సురేష్ ఒక్క నిమిషం ఆగు, ఇది వేస్తా తాడు పోనీగా. ఎకరంలో మనం ఒక మడి అనేది, అంటే అది ఎక్కువ ఉండడం వల్ల, బురద ఎక్కువ ఉండడం వల్ల, గుంటలు ఉండడం వల్ల తొక్కియలేదు. ఈ మొత్తం దాంట్లో 40 కట్టలు అనేది కట్టినాం ఇప్పటివరకు. ఇక నెక్స్ట్ ఇంకొక 6 ఎకరమో 15 గుంటలు ఉంటుంది, అది కూడా మొత్తం తొక్కి అంటే కాజేసుకొని అనేది వెళ్ళిపోదాం. ఇప్పుడే ఈ మల్లోకి అనేది వచ్చినాం, ఇది ఒక 15 గుంటలు 20 గుంటలు ఉంటుంది. అది అయిపోయి ఇందులోకి వచ్చినాం, అక్కడ 40 కట్టినాం కదా, ఇక్కడ ఎన్ని అయితే చూద్దాం.
be cruising in my lane fast, call it high speed. I've been working hard, yeah, I've been working nightly. If you think you'll win, ha, nah, likely. I be taking shots, yeah, cold-blooded, icy. Watching numbers grow is what I call sightseeing. In the front row, run it up when they hype me. The following grows, they know how to ignite me. Call me CEO, I've been running right, see. And I ain't playing games, I create my own lane, making pleasure out of pain, turning losses into gains, I'm the boss, I'm making change. I've been rocking this exchange, popping off and risking things, gonna make a name. I just wanna be famous, but I don't want that cheap fame. No, I'm not that vain, I just wanna be greatness. 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 Ain't no motherfucker in this world could do it like me. Open up your eyes and insert a little rising. You don't have to love me, you don't have to like me. Got enough love in myself, in my psyche. You should have the same in your brain nightly. If you wanna taste it, you can fucking try me. If you wanna hate it, you know where to find me. And if you go and hate this, you can fucking bite. చేసినా మన 50 కట్టలు అయినాయి కదా. ఇప్పుడు ఆయిల్ అనేది వీటికి మొత్తం కూడా చూడండి, చైన్కి ఆయిల్ అనేది లేదు కదా. ఇక్కడ మనం ఆన్ చేసుకుంటే మనకు ఆయిల్ అనేది వచ్చేస్తుంది. ఇది ఆన్ చేసుకొని పీటీఓ అనేది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేయవచ్చు రేపు పీటీఓ, మనకి వీటిలో ఆయిల్ అనేది పడిపోతుంది. ఇట్లా పడుతుందో చూడండి. పీటీఓ చేసుకొని అది కానీ మనకి ఆయిల్ అనేది వస్తుంది. ఆయిల్ అనేది వస్తుంది. చిన్నగా వస్తుంది, కొత్తగా చిన్నగా వస్తుంది, చిన్నగా డ్రాపులు వస్తుంది. వస్తుంది, ఆగు. కట్ చేయమ్మా. ఈ విధంగా అనేది వస్తుంది ఆయిల్ మనకి చుక్కలుగా మొత్తం తిప్పే ఉంది అది అంతేగా. చూడండి ఆయిల్ చుక్కలు అనేది పడుతుంది. మొత్తం పైపుల ద్వారానే వస్తుంది మనకి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి అలా పెట్టుకోవడం మర్చిపోమాకండి.